హలో స్టూడెంట్స్, ఈరోజు మనం సాంస్క్రిట్ థర్డ్ సెమ్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ గురించి తెలుసుకుందాము. సో సాంస్క్రిట్లో వచ్చేసి మనకి పార్ట్ ఏ పార్ట్ బి అని చెప్పేసి 2 పార్ట్స్ ఉంటాయి. పార్ట్ ఏ 20 మార్క్స్ అండ్ పార్ట్ బి 60 మార్క్స్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి నవరత్నాని అనే లెసన్ నుంచి ఇస్తారు. వాళ్ళు సాంస్క్రిట్లో ఇస్తారు, మనం దాన్ని తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ ట్రాన్స్లేట్ చేయాలి. సో ఇక్కడ మనకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే, ఒకవేళ మనం ఇంగ్లీష్లో రాసామనుకోండి, సో వాళ్ళు అంతగా దాన్ని చూడరు. మీరు దాన్ని తెలుగులో రాస్తే సో సాంస్క్రిట్‌ని కరెక్ట్ చేసే ఫ్యాకల్టీకి తెలుగులో కూడా వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో మీరేదైనా తప్పు రాస్తే వాళ్ళక్కడ మార్క్స్ కట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ట్రై టు రైట్ ఇన్ ఇంగ్లీష్. సెకండ్ క్వశ్చన్ యానోటేషన్స్ ఇస్తారనమాట. శూద్రక వైశంపాయనయోహో సంభాషణం అనే లెసన్ నుంచి ఇస్తారు. మీకు క్వశ్చన్ ఎలా ఇచ్చినా సరే నేను చెప్పిన ప్యాటర్న్తో రాయండి, మీకు 5 మార్క్స్ వచ్చేస్తాయి. ఫస్ట్ కవి పరిచయం ఇస్తారు. శూద్రక వైశంపాయనయోహో సంభాషణం అనేది ఎవరు రాశారు, దాన్ని ఎక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నారు అనేది ఒక లైన్ రాయండి. దాని తర్వాత సందర్భం వచ్చేసి మీరు ఈ లెసన్ మొత్తం విన్నాక దాన్ని ఒక షార్ట్ ఫామ్లో చేసేసి ఆ లెసన్ రాయండి. దాని తర్వాత మీకు భావం వచ్చేసి కంక్లూజన్ రాయండి. దాన్ని ఏదో ఒకటి కంక్లూడ్ చేయండి. సో మీరు కవి పరిచయం, సందర్భం, భావం ఈ 3 రాసేస్తే మీకు 5 మార్క్స్ గ్యారంటీ. ఇది 1 సైడ్ రాయండి. మీరు ఒక సైడ్ రాస్తే మీకు 5 మార్క్స్ ఇచ్చేస్తారు. థర్డ్ అండ్ సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి మీకు శబ్దాలు ఇస్తారు. మీరు 10th క్వశ్చన్తో కనుక పర్ఫెక్ట్ అయిపోతే థర్డ్ అండ్ సిక్స్త్ క్వశ్చన్ అనేది మీకు చాలా ఈజీ. మీకు 10th క్వశ్చన్లో ఎలా ఇస్తారు, ఒక శబ్దం ఇచ్చేసి దాని గురించి రాయమంటారు. దాని విభక్తులు ఏంటి, ఏకవచనం, బహువచనం, ద్వివచనం అనేసి మీకు రాయమని అంటారు. సో మీకు అక్కడ ఏకవచనం, బహువచనం, ద్వివచనంలో నుంచి ఏదో ఒక వర్డ్ని తీసుకొని మీకు 6th అండ్ 3rd క్వశ్చన్లో ఇస్తారనమాట. సో మీరు అప్పుడు ఆ వర్డ్కి మీరు అది ఏ శబ్దంలో నుంచి తీసుకున్నారు, అది ఏ లింగం, పుంలింగమా, స్త్రీలింగమా, నపుంసకలింగమా అని చెప్పేసి దాని గురించి రాయాలి. తర్వాత అది ఏ విభక్తి, సప్తమి విభక్తి లేకపోతే ప్రథమ విభక్తి, సంబోధన ప్రథమ విభక్తి ఇవి ఉంటాయి కదా, దీంట్లో అది ఏ విభక్తి కిందకు వస్తుంది అనేసి రాయాలి. దాని తర్వాత వచనం, అది ఏ వచనం, ఏకవచనమా, బహువచనమా, ద్వివచనమా అని అడుగుతారనమాట. మీరు థర్డ్ అండ్ సిక్స్త్ క్వశ్చన్ జస్ట్ 4 రాయాలి. అది ఏ శబ్దంలో నుంచి తీసుకున్నాము, దాని లింగం ఏంటి, విభక్తి ఏంటి, ఏ వచనం, ఈ 4 రాసేస్తే మీకు దానికి 5 మార్క్స్ ఇచ్చేస్తారు. మీకు దాంట్లో వాళ్ళు 4 అడుగుతారనమాట. 4లో నుంచి మీరు ఆ 4 రాయాలి. ఆ 4 రాస్తే మీకు 5 మార్క్స్ ఇస్తారు. ఫోర్త్ క్వశ్చన్ యానోటేషన్స్ ఇస్తారనమాట. ప్రవర్తతాం ప్రకృతి హితాయ పార్థివాహ అనే లెసన్ నుంచి ఇస్తారు. సో మీకు ఇది కవి పరిచయం ఏం రాయాలని అంటే, ఈ లెసన్ ప్రవర్తతాం ప్రకృతి హితాయ పార్థివాహ అనే లెసన్ కాళిదాస మహాకవి అనే ఆయన రాశారు. దీన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారు, అభిజ్ఞాన శాకుంతలం అనే దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నారు. సో ఈ లెసన్ వచ్చేసి మొత్తం మీకు శకుంతల గురించి ఉంటుందన్నమాట. మీరు సమంత గారిది శకుంతల మూవీ చూస్తే మీకు అర్థమైపోతుంది. సేమ్ అదే స్టోరీ మీరు రాయాలి. బట్ ఇది యానిటేషన్స్ కాబట్టి మీరు 1 సైడే రాయాలి. సో షార్ట్లో రాయాలన్నమాట. దీన్ని కవి పరిచయం రాశాక దాని గురించి సందర్భం రాయాలి. మీరు టోటల్ ఆ స్టోరీ వింటే మీరు దాన్ని షార్ట్ ఫామ్లో చేసేసి రాయాలన్నమాట. సో దాని తర్వాత భావం వచ్చేసి దాని గురించి ఏదైనా కంక్లూడ్ చేయాలి. మీరు ఆ లెసన్ గురించి మీరు కంక్లూడ్ చేయాలి. ఇప్పుడు నేను చెప్పిన అన్ని క్వశ్చన్లు మీకు ఆల్రెడీ 20 మార్క్స్ కవర్ అయిపోయాయి. మీరు ఫస్ట్, సెకండ్, థర్డ్, సిక్స్త్, ఫోర్త్ అంటే మీరు రాయాల్సింది 4, నేను 5 చెప్పాను. మీకు అక్కడే 20 మార్క్స్ వచ్చేసాయి. లేదు మాకు థర్డ్ అండ్ సిక్స్త్ క్వశ్చన్ శబ్దాలు ఉన్నాయి, గ్రామర్ పార్ట్ మాకు రాదు, అది టఫ్ అని అంటే మీరు అప్పుడు 5th క్వశ్చన్ తీసుకోవచ్చు. 5th క్వశ్చన్ వచ్చేసి ఒక ఎస్సే ఉంటుంది. సో రామదాస్ మహాకవి గురించి ఎస్సే రాయాలి మీరు. అది రాస్తే కూడా మీకు ఫస్ట్, సెకండ్, ఫోర్త్, 5th క్వశ్చన్ కవర్ అయిపోతాయి. మీరు ఈ 5th క్వశ్చన్ రాయడం వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఉంది. ఏంటంటే 9th క్వశ్చన్లో కూడా మీకు రామదాస్ గురించి ఒక లాంగ్ ఎస్సే రాయాల్సి వస్తుందన్నమాట. సో అక్కడ మీకు 15 మార్క్స్ వస్తాయి. ఆ 15 మార్క్స్, ఈ 5 మార్క్స్, 20 మార్క్స్ మీకు కవర్ అయిపోతాయి. పార్ట్ బి వచ్చేసి 60 మార్క్స్కి ఉంటుందన్నమాట. దీంట్లో మనకి 4 క్వశ్చన్స్ ఇస్తారు, 7, 8, 9, 10. మనకి ఇక్కడ ఈచ్ క్వశ్చన్లో మనకి ఇంటర్నల్ చాయిసెస్ ఉంటాయి. సో మనకి ఈ ఇంటర్నల్ చాయిస్లో ఒకటి రాస్తే మనకి 15 మార్క్స్ వస్తుంది. దీంట్లో 10th క్వశ్చన్ వచ్చేసి మీకు ఆల్రెడీ చెప్పాను కదా, 4 క్వశ్చన్స్ ఇస్తారు మనకు. దాంట్లో
దాంట్లో మనం 2 రాయాలి. ఎనీ 2 రాస్తే మనకి 15 మార్క్స్ వస్తాయి. ఇది ఆల్రెడీ ఇప్పుడు ఇది గనుక మనం నేర్చుకుంటే థర్డ్ అండ్ సిక్స్త్ అనేది చాలా ఈజీ మనకి. నైన్త్ క్వెషన్ వచ్చేసి మనకి 2 క్వెషన్స్ ఇస్తారు. దాంట్లోంచి ఎనీ 1 రాయాలి. శూద్రక వైశంపాయన సంభాషణంలో నుంచి ఒకటి, రామదాసు గురించి ఒకటి ఇస్తారు. ఆ రెండిట్లో ఏదైనా ఒకటి రాస్తే మనకు 15 మార్క్స్ వస్తాయి. మీరు బెటర్ ఏంటంటే రామదాస్ గురించి రాస్తే గనక మీకు కొంచెం ఈజీ ఉంటుంది. సో, నైన్త్ క్వెషన్, ఎయిత్ క్వెషన్ వచ్చేసి మనం 3 సైడ్స్ రాయాలి. ఎయిత్ క్వెషన్ వచ్చేసి మనకి 2 క్వెషన్స్ ఇస్తారు. ఎనీ 1 రాయాలి. ప్రవర్తతాం ప్రకృతి హితాయ పార్థివాహాల నుంచి ఒకటి ఇస్తారు. నవరత్నానిలో నుంచి ఒకటి ఇస్తారు. సో, మీరిక్కడ గనక ప్రవర్తతాం ప్రకృతి హితాయ పార్థివాహ నేర్చుకుంటే మీకు పార్ట్ ఏలో కూడా 5 మార్క్స్ కవర్ అయిపోతుంది. ఎందుకంటే మనకు అక్కడ అడ్నోటేషన్ ఇస్తారు కాబట్టి అక్కడ 5 మార్క్స్ కవర్ అయిపోతుంది. ఇక్కడ 15 మార్క్స్ కవర్ అయిపోతుంది. 20 మార్క్స్ వచ్చేస్తాయన్నమాట. నెక్స్ట్ సెవెంత్ క్వెషన్ వచ్చేసి మనకు వర్డ్ టు వర్డ్ మీనింగ్స్ ఇస్తారనమాట. ఇది కొంచెం హార్డ్ ఉంటుంది. ఇది లాస్ట్‌లో రాయడానికి ట్రై చేయండి. మొత్తం అన్నీ అయిపోయాక లాస్ట్‌లో రాయడానికి ట్రై చేయండి. సో, దీంట్లో కూడా మనకి 4 ఇస్తారు ఇంటర్నల్ చాయిస్. దాంట్లో నుంచి ఎనీ 2 రాస్తే 15 మార్క్స్ వస్తాయన్నమాట మనకి. So this is all about the Sanskrit question paper pattern. I hope you guys have understood what I have said. So all the best for your exams.